సార్ పవన్ కళ్యాణ్ వంగ శ్రీదేవి గారు? పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన ఓటేస్తా అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చేసిన పనులు కౌరతులకి పదవి లేకుండా ఆయన ఇచ్చిన పథకాలు ఇప్పుడు వీళ్ళ పదవిలో ఉండే పథకాలకి వెనకెక్క చేస్తున్నారు. ఆయన పదవి లేకుండానే బోల్డ్ లేబర్ రైతులకి ఇంకా అలాగే కొంతమంది యాక్సిడెంట్ లేని వాళ్ళకి అట బాగా డబ్బులు ఇవ్వడం ఆయన నేనున్నానన్న మాట మా అందరికీ నప్పిందండి. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి అందువల్ల మేము చేయడం జరుగుతుందండి. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 1,00,000 మెజార్టీ వస్తుంది. 1,00,000 మెజార్టీ బంపర్ అండి. అంతా తిరగలేదండి. ఏదో మొదలగడ పద్మనాభం గారు ఏదో ఆయన చెప్తున్నారు కానీ చేయనోడు ఏదో 90 రకాలుగా చెప్తాడండి. చేసి ఉన్నవాడికి తెలుస్తుందండి. కోపనాడు అని మీటింగ్ పెట్టాడు ఆయన. కోపంలో ఏం చేశాడు? నెట్లో ముంచేసాడండి ఆయన స్వార్థం గురించి వాడుకున్నాడు మమ్మల్ని. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అలా అదే రకంగా ఏం వాడుకోడు ఆయన డబ్బులు కావాల్సి ఉంటే ఇంతవరకు రాకదండి. ఆయన ఒక సినిమా తీసుకుంటే 100 కోట్లు 50 కోట్లు వస్తుందండి. ఆయన డబ్బులతో ఆశ లేదు. ప్రజలకు ఏదో చేద్దామని మనసులో ఉందా చేసి చూపిస్తాడండి. ఆయన నెగ్గకుండా నువ్వేం చేసావు నువ్వు చేసావు మనం అనడం తప్పండి. ఆయన నెగ్గించి మనం అసెంబ్లీకి పంపితే ఆయన అప్పుడు వచ్చి 5 సంవత్సరాల్లో పరిపాలన చూసి అప్పుడు మనం అనాలండి. ఆయన్ని ముందే అనేస్తే ఆయన ఏం చేస్తారండి? ఏమీ లేదంటే వార్డు నెంబర్ కూడా లేకుండా అలాగే మా ముద్రగడ పద్మనాభం గారు ఉంది. కాపుల్ని ఆడు ఇష్టమైనోడు ఆడుకున్నాడు మామూలుగానే. ఆడు స్వార్థం గురించి మామూలుగా ముందు కరెంటు బిల్లు గురించి వాటి గురించి కోపనాడు మీటింగ్ పెట్టాడండి. కోపనాడు మీటింగ్ పెట్టి కరెంటు బిల్లు అవి పోయాయి. అప్పుడు ఒక 50 లక్షలు ఎంత అంతే వాడు దింగారు. వాడు దింగ కాపులు నెట్టేట్లు ముంచి పారాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో కథలు చెప్తున్నాడు. కథలో ఏం చెప్తున్నాడు? మామూలుగానే వాళ్ళని పరిచయాలు వీళ్ళ పరిచయం చేయాలి. ఆయన ఎవరన్నా రమ్మని లేదండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాకు నచ్చి మేమందరం ఆయన తీసుకొచ్చాం. పిఠాపురం తీసుకొచ్చి బంపర్ మెజార్టీ మీద నెగ్గింతామని ఆయన మాట ఇచ్చాం. అంతేగాని ఆయన కావాలని రాలేదండి. అతను మీదే ఊరు భీమవరం పోటీ చేస్తున్నారు. భీమవరం పోటీ చేయొద్దని మేము అందరం కోరి ఆయన 5 సంవత్సరాల బట్టి నుంచి కూడా మేము కోరుకున్నాం ఇక్కడ పోటీ చేయాలని. ముందుసారి ఆయన ఇక్కడ చెయ్యాలా. ఆయన ఇక్కడ చేస్తే అప్పుడు వెళ్ళండి అసెంబ్లీకి. అప్పుడు అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయనకు అది ఇష్టం లేదు. భీమవరం పోటీ చేశారు. భీమవరం కూడా పక్కాగా దొంగోట్లు వేసారండి. దొంగోట్లతో ఆయన వాడగొట్టారు. అంతేగాని ఆయన నెగ్గేటండి. అక్కడ కూడా 800,000 ఓట్లు ఎంతో నెగ్గాడు. అక్కడ క్యాషింగ్ కొట్టి దింగేశారండి. ఇంకా ఆయన పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇక్కడ పిఠాపురం మేము కోరి తీసుకొచ్చాము. 1,00,000 మెజార్టీ గ్యారంటీ. ముద్రగడ పద్మనాభం గారు చెప్పినట్టు ఇప్పుడు ఉందంటే మళ్ళీ ఆయన వైసీపీ తరఫున ఒక 50 లక్షలు ఎంత అందుకున్నాడు. అందుకని ఆయన ఇష్టమైనట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మా కులంలో పుడతామే మాకు సిగ్గుచేటు కింద ఉంది. ఆయన ఏదో అనుకుంటున్నాడు మామూలుగా రెడ్డిగా మార్చుకుంటాను లేకపోతే నేను పవన్ కళ్యాణ్ తరుము కొడతాను అంటున్నాడు. తరుము కొట్టాలంటే ఈలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నాకులో మాట్లాడమనంటే ఎవరు తరుము కొడతారో పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయాలంటే మమ్మల్ని టచ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళాలండి. పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయాలంటే మమ్మల్ని టచ్ చేసి ముద్రగడ పద్మనాభం గారు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మగోడు అనిపించుకుంటాడు. అంతేగాని ఏదో ఇంట్లో కూకుని ఇష్టం మాట్లాడేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక తరుము కొట్టేస్తాం ఏదో చేసేస్తాం నిన్న ఓడించకపోతే నా పేరు పద్మనాభమే కాదు పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటాను నువ్వు అవుతాను అంటున్నాడండి. అవి పద్మనాభం రెడ్డిగా మార్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండమనండి. మళ్ళీ 13వ తారీఖున ఎలక్షన్ అవుతుంది. ఎలక్షన్ అయిన తర్వాత బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ విజయంగా సాధిస్తాం. మేమందరం కూడా జనసేన పార్టీ అంటే జనసేన కాదండి జన నీల సముద్రం అయిపోయిందండి. ఇక్కడ ఆయన ముద్రగడ్డ గారికి ఏం తెలక ఏదో ఎవడో చెప్పేసి మాట్లాడుకుంటున్నాడండి. ఆలకించేసి అటు ఎట్టుకున్నాడు కూతురు పోతుంది. ఆయన కూతురు కూడా పవన్ కళ్యాణ్ గారు రమ్మని లేదు. ఆవిడ వచ్చింది కావాలండి. పవన్ కళ్యాణ్ నిజాయితీ చూసి ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అమ్మాయి కావాలి పవన్ కళ్యాణ్ అని వచ్చిందండి. కానీ ముద్రగడ పద్మనాభం గారు కూతురికి ఆన్షాప్ కొట్టాలండి. ఆయన ఆవిడ ధైర్యంతో బాబును వదులుకొని ఏ కూతురు కూడా రాదండి. కానీ నాకు బాబు వద్దు పవన్ కళ్యాణ్ అనుకుంటే నా సోలని పవన్ కళ్యాణ్ గారు కలిసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రాజకీయంగా వాడుకున్నానని అంటారో నేను ఇప్పుడేం కలుపుకోను తర్వాత ఎప్పుడో చూద్దాం ఆయన మాట ఇచ్చేసారండి. ఆయన మాట ఇచ్చాడంటే అలాగ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు. అది ముద్రగడ పద్మనాభం గారి కూతురికి మేమందరం కూడా ఆయనకి ఆవిడకి తండ్రిగా వదిలేసుకుని వచ్చినందుకు మేము ఆన్సప్ చెప్తామండి. ఆవిడకైతే బంపర్ మెజార్టీ ఇస్తానని కూడా ఆవిడ ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి నా తరపున నేను చేస్తాను జనసేనకే మీరందరూ కూడా కలిసికట్టుగా చేయాలని ఆవిడ కూడా చెప్పిందని మాకు. అంటే ప్రెస్ మీటింగ్లోనే మేమందరం కూడా ఆవిడకి ఎంతో మెచ్చుకుని ఆవిడకి మా తరపున కూడా మరోసారి జనసేన తరపున మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నాం. జై జనసేన.